క్రైస్తవులు మద్యం తాగొచ్చా? కొంతమంది మద్యపానం పాపం అంటారు, ఇంకొంతమంది పాపం కాదు అప్పుడప్పుడు తాగొచ్చు అంటుంటారు. ఏది నిజమో ఇప్పుడు చూద్దాం. బైబిల్ స్పష్టంగా క్రైస్తవులకు మద్యం నిషేధించింది. కొంతమంది ఇలా అనుకోవచ్చు, యూదుల పండుగల్లో కూడా మద్యం తాగేవారు కదా అని. అది సెలబ్రేషన్ మూమెంట్లో వాళ్ళు ద్రాక్షరసం తాగుతారు, ఆల్కహాల్ కాదు. యేసుక్రీస్తు వారు కానా విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చారు. ఆ కాలపు కల్చర్లో ద్రాక్షరసం ప్రధానమైనది. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు పాపానికి దారితీసేదాన్ని కలుగు చేస్తాడా? లేదు కదా. అలాగే పాపానికి దారితీసేదాన్ని అప్పుడప్పుడు పుచ్చుకోవచ్చు అని బైబిల్ చెప్తుందా? అలా కూడా కాదు కదా. యేసుక్రీస్తు వారు మద్యం తాగడం పాపము అని ఎక్కడా చెప్పలేదు అని ఇంకొంతమంది అంటుంటారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వాక్యం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పాల్సినవి అనేకం ఉన్నాయి, కానీ ఆయన చెప్పలేదు. బదులుగా పరిశుద్ధాత్మ వారు వచ్చినప్పుడు మీకన్నీ బోధిస్తారు అన్నారు. అదేవిధంగా పౌలు గారి ద్వారా మద్యం సేవించకూడదు అని పరిశుద్ధాత్మ వారు స్పష్టంగా బైబిల్లో రాయించారు. బైబిల్లో 1 తిమోతి 3వ అధ్యాయం 8వ వాక్యం మద్యం మీద ఆసక్తి కలిగి ఉండక పవిత్ర హృదయంతో ఉండాలని హెచ్చరిస్తుంది. మద్యం మీద ఆసక్తే కలిగి ఉండద్దు అన్నప్పుడు అప్పుడప్పుడు తాసు అని ఎలా అనగలం? పేతురు గారు కూడా ఇదే విధంగా చెప్పారు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు ఇక వద్దు అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ పేతురు గారు మద్యపానము వద్దు అన్నారు అంటే అప్పుడప్పుడు తాగినా అది మద్యపానమే, తప్పే. మద్యపానం సిన్ కాదు. అప్పుడప్పుడు పుచ్చుకోవచ్చు అని చెప్పి తర్వాత నేను ఇలా చెప్పానని అలవాటు చేసుకోకండి అంటే అది ఎంతవరకు సరైనది? అలా చెప్పడం వల్ల ఒకడు పాపము కాదులే అని మొదటిసారి తాగుతాడు, మళ్ళీ ఇంకోసారి తాగుతాడు, మళ్ళీ తాగుతూ జీవితమే నాశనం చేసుకుంటాడు. కాబట్టి విశ్వాసులరా, అలాంటి బోధలకు దూరంగా ఉండండి. గాడ్ బ్లెస్.